వెనక్కి తిరిగినా గదా అని వెళ్ళిపోతాననుకున్నారా? నేనెట్లా వెళ్తానే? నేనెల్లా ఏం చేస్తారు? నేనేదో పందెం కాసి మాట అన్నానే అనుకో, ఎట్లా పోతా అనుకున్నారు? ఎట్లా పంపించగలననుకున్నారు? ఇది నా ఇల్లు, నా పైసలతో నా పేరు మీద కొనుక్కున్న ఇల్లు. బయటికి పంపించుడు కాదు కదా. ఇంచు ఇంచు కూడా కదిలించలేరు. ఎవరికన్నా కదిలించే దమ్ముంటే కదిలించండి, చూస్తా. అసలేమనుకుంటుండారే నా గురించి? జూదమోడిపోయి ఇచ్చిన మాటకి కట్టుబడి కట్టుబట్టలతో పోనీకి నేనేమన్నా ధర్మరాజుననుకున్నారా? కనకం, కరీంనగర్ కనకం. ఏదన్నా ఈ సేతికి వచ్చుడే, మళ్ళా ఇచ్చుడులే. ఆయన సంపాదించిన 10 లక్షలు పట్టుకపోయి ఏ ఫుట్పాత్ మీదో బట్టల దుకాణం పెట్టుకోక నన్ను ఇంట్లోకెళ్ళిపోమంటారేందే? అసలు ఇంత పిచ్చోళ్ళేందే మీరు? ఆయన నేనెట్లా పోతాననుకున్నారు? అవునే, అసలు నువ్వు మనిషివైతే నీకు కొంచెమైనా సిగ్గు, మర్యాద, పరువేమైనా ఏడ్చి చచ్చుంటే అప్పుడే బయటికి పోయిండేదాన్ని. కానీ నువ్వసలు మనిషివే కాదు కదా. ఏయ్, మర్యాదగా మాట్లాడో. మాట తప్పిందానివి నీకు మర్యాదేందే? ఇన్నాళ్ళు మా అత్త మంచితన, మా మామ మౌనం మా చేతులు కట్టేసినాయే. దమ్ముంటే నిన్ను కదిలించమన్నావు కదా. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను బయటకెంటుతా. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా. పదవే. వదలే, వదలు, పదు, వదలవే. వదలు, వదలు, మాలి, వదలు, వదలు, వదలు. నేను చెప్పేది విను, వదలు, 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 ఆగు, పో. నన్ను వదలమంటావేందే? నీకన్నా కొంచెం సిగ్గు, శరం ఉంటే నువ్వే మేకని లాక్కుపో. అక్క, వచ్చే అక్క. ఎంత మర్యాదగా బతికినోళ్ళం, మనకి అవమానం అవసరమా? పోదాం పా అక్క. అక్క, పోదాం రా అక్క. వదలో. ఇంకోసారి పోదామన్న మాట నీ నోటికెళ్ళొచ్చిందనుకో, గొంతు నులుగుతాయేమనుకున్నావో. ఈ పెద్ద మనిషితో ఈ తాళి గట్టించుకుంది ఎవరో మాటంటే పోనీకో, లేకపోతే నాకు నేనే ఏదో అనుకుని పోనీకో కాదు. ఆయన నువ్వెందయ్యా నన్ను పొమ్మంటున్నావు? నేను నిజంగా పోవాలంటే ఇగో నువ్వు కట్టిన తాళి నీ చేతులతోనే తెంపే, లేదంటే నువ్వన్న సావు, అప్పుడు పోతా. కరకం.
నీ మెళ్ళో మా మావయ్య కట్టిన తాళ్ళుంది కాబట్టి బతికిపోయావు. లేదంటే ఇక్కడే చంపేసేదాన్ని. తాళి కట్టిన మనిషినే చావమంటున్నావు. నువ్వే వాడదానివే. నీకు తాళి విలువేం తెలుసు? దానికి తాలివీలు వేడ తెలుసు మృదుల. అది మావయ్యని పెళ్లి చేసుకుంది ఆస్తి కోసం. ఇన్నాళ్ళు ఆ తాలిని అడ్డు పెట్టుకొని మాట్లాడింది కాబట్టి బతికిపోయింది. ఎప్పుడైతే దాన్ని సులకన చేసి మావ సావుని కోరుకుందో ఇక ఊరుకునేదే లేదు. దీన్ని సంపి నేను జైలుకు పోతా గాని వదిలేదే లేదు. ఏ పదవి మానసి మానసి అత్త, నువ్విద్దరిద్ర మొహం చూడనీకి వీల్లేదు. ఒక్క క్షణం టైం ఇవ్వత్తా, బయటికి గెంటేస్తా. ఏయ్ చూస్తావేందే, నడు బయటికి. మానసి, ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. వదిలే. ఏందత్తా, నువ్వు దీన్ని క్షమిస్తున్నావా? వద్దత్తా, ఈ దశలో ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మానసి, వదిలేయమని చెప్తున్నాను కదా. పెద్దమ్మా, తన మీద జాలి చూపిస్తున్నావేంటి? పందెం కాసింది, ఓడిపోయింది. ఈ దరిద్రాన్ని వదిలించుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు. వెళ్ళిపోమని చెప్పేద్దమ్మా. తనని ఇంట్లోంచి పంపిస్తే మనకే వస్తుంది గౌరవ్. అది మన లక్ష్యం కాదు. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంటుంది అత్తయ్య. అయినా ఎంత అన్యాయం చేసిందో తెలిసి కూడా ఎలా క్షమించి వదిలేస్తున్నారు? లేదు మృదుల, నాకిన్ని సమస్యలు సృష్టించి నా కుటుంబానికి ఈ గతి పట్టించిన మనిషిని ఎలా క్షమించి వదిలేస్తాననుకున్నావు? ఓడిపోయిందని తెలిసి కూడా కొంచెం కూడా పొగరు తగ్గకుండా ఎలా తలెత్తుకొని నిలబడిందో చూసావా? ఈ పొగర్తో వెళ్లడం కాదు నాకు కావాల్సింది. నిజమేంటో తెలియాలి. తను తప్పు చేసిందని రుజువై తల దించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. అది నాకు కావాలి. సమస్యలే. నేను తప్పు చెయ్యలేదు, తలదించుకునే రోజు రాదు. వస్తుంది. ఈ రోజు వస్తుందని అనుకున్నావా? వచ్చింది కదా. అలాగే నిజం బయటపడే రోజొకటి వస్తుంది. ఆ రోజు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. అత్తా, వద్దత్తా. దాన్ని క్షమించడం అంటే పాముకి పాలు పోసి పెంచినట్టే. మానసి, వదిలేయమని చెప్పాను కదా. లోపలికి వెళ్ళు. అందరూ లోపలికి వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి.
ఏదేదో చేస్తా అని కలలుగన్నావు, చివరికి ఏమైందో చూసినావా? మా అక్కే నన్ను ఎడ ఉండమంది. ఇంక నువ్వేం చేస్తావే? నువ్వు ఇట్లాంటి గెలుపులు ఎన్ని గెలిచినా ఆఖరి గెలుపు మాత్రం నాదే. నిన్ను నీ అత్తని రోడ్డు మీద పిచ్చోళ్ళ లెక్క తిరిగేటట్టు చేసేదాకా నిద్రపోనే. నువ్వు అలాగే కలలు కంటూ ఉండు. మా అత్త ఏదో నిన్ను వదిలేసింది, ఇంక అంతా నీ ఇష్టం వచ్చినట్టు అవుతుందనుకుంటున్నావేమో. నువ్వు తల దించుకుని అవమానంతో బయటికి పోవాలని మా అత్తయ్య అంటుంది. ఆ రోజు తొందరలోనే రాబోతుంది. రోజు లెక్క పెట్టుకో. దేని మీద కోపం, దేని మీద చూపిస్తున్నావు? గిల్లొల్లంతా ఏమీ వద్దు. పెద్ద ఆయనతో సంతోషంగా కాపురం చేసుకోమని చెప్పిన వినిపించుకున్నావు కాదు. ఇప్పుడేమైందో చూడు. జరిగిన అవమానం చాలక్క, పోదాంపా. ఛే! యాడికి పోయేది? యాడికి పోతాం? గింత చేసి గిన్ని పాటలు పడింది చేతులు ముడుచుకుని కూర్చోనీకా? లేకపోతే ఇంకేం చేస్తావు? మళ్ళా ఆళ్లతో గొడవ పడతావా ఏంది? వద్దంటే పందెం కాసినావు, నువ్వు ఓడిపోయినావక్క. వాళ్ళు ఉండమన్నారు కదా, నుంటే దిగజారినట్టే అయింది కదక్క. ఈ ఆస్తులు అవి ఏమీ వద్దు. మన ఊరికి మనం పోయి ప్రశాంతంగా బతుకుదాం. ఏందే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? ఏం చేయాలో నాకెరికే. నువ్వు నోరు మూసుకొని పోవే. గది కాదక్క, నా మాట విను అక్క. వద్దు. పోవే నువ్వు. నోరు మూసుకుని పొమ్మని చెప్పినా కదా, పో పో. మల్లక్క నువ్వో చెప్తా పో అక్క. ఏందక్క ఇది? ఏం చేయాలో ఆలోచించాలి గాని నువ్విట్ట ఆవేశపడితే ఏమొస్తుంది చెప్పు? ఈ ఆవేశం తక్కువ బట్టే వాళ్ళు అట్లా రెచ్చిపోతున్నారా? ఇన్నాళ్ళు మెల్లగా వాళ్ళని అడ్డు తొలగించి ఆస్తి లాక్కుందామనుకున్నా. లాభంలే. గమ్మునుంటే తిరిగి నాకే గోరి కట్టేటట్టున్నారు. బ్రాహ్మణి, మృదుల, మానసి నన్ను అవమానించేటోళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో ఉండనీకి ఈళ్ళే. అందరూ కట్టుకట్టుకొని చావాలే. 2 దినాల్లో మొత్తం ఆస్తి నా చేతికి రావాలే. మరాళ్ళకి కబురు పెట్రా, మొత్తం అందర్నీ లేపేయాలని చెప్పు. అట్టాగే అక్క, నేను మాట్లాడతా కదా. మాట్లాడు. ఒక్కరంటే ఒక్కరు కూడా బతకనీకి ఈళ్ళే. అందరూ సావాలరా హరి. అట్టాగేనక్క, ఇప్పుడే పోయి నేను మాట్లాడతాగా. నువ్వు ప్రశాంతంగా ఉండు. తను తప్పు చేసిందని రుజువై తల దించుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాలి. మృదుల బయలుదేరదామా?
మన కుటుంబం పరిస్థితి ఇలా అయిపోయిందేంటి మధుగారు? అందరం కలిసి ఉన్నట్టే ఉన్నాం, అయినా ఏదో తెలియని దూరం. ఇక్కడ అత్తయ్య మావయ్యల పరిస్థితి చూస్తే ఇలా ఉంది. అత్తయ్య పుట్టినరోజు నాడు మావయ్య గారు ఇచ్చిన గాజులు కూడా అత్తయ్య వేసుకోలేదు. ఇక్కడ ఉండాల్సిన అమ్మ నాన్నలు ఎక్కడో సరిగ్గా తిండి కూడా లేని పరిస్థితుల్లో కష్టపడుతున్నారు. అన్నిటికీ మించి పోతుందనుకున్న దరిద్రం ఆ కనకం ఇంకా పోలేదు. ఏంటండి మనకి పరిస్థితి? లేదు మృదుల, ఇంతకుముందు ఏం జరిగిందనేది పక్కన పెడితే ఇప్పుడు మాత్రం అంతా మంచి జరుగుతుంది. అమ్మ ఎంతో ఆలోచించి చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు గనక మనం కనకంను పంపించేసి ఉంటే పందెంలో ఓడిపోయింది కాబట్టి పంపించేసినట్టు అయి ఉండేది. తర్వాత నాన్న ఏ తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఉండుండేది కాదు. అదే జరుగుంటే ఇదిగో ఎప్పటికీ ఇలాగే ఆ అమ్మా నాన్నల బంధం మిగిలిపోయి ఉండేది. అది నిజమే మధు గారు, కానీ ఇంకా ఎన్నాళ్ళు ఈ కనకం బాధ భరించడం? ఎప్పటికీ నిజం తెలుసుకోవడం? ఇక్కడ అత్తయ్య మావయ్యలు, అక్కడ అమ్మ నాన్నల పరిస్థితి చూసి తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఆ కనకం బ్యాడ్ టైం మొదలైంది మృదుల. దాని బాగోతం బయట పెట్టడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈరోజో రేపో అంతే. అత్తయ్య మామయ్యలు వెయిట్ చేస్తున్నారు. ముందు వాళ్ళని కలిసి తర్వాత ఈ సంగతి చూద్దాం. పద. చెప్పు కనుకం, నీ ఫోన్ కోసమే చూస్తానా. ఏదో గడబిడ అయితాందని హరిగడి చెప్పిండు. ఏం జరుగుతుంది? మెల్లగా ఏదో చేద్దామనుకున్నా గాని పరిస్థితి మన చేయి జారిపోయేటట్టున్నది. ఇంకా ఆలస్యం చేస్తే లాభంలే. మొత్తం ఆస్తులన్నీ అమ్మేయాలి. నువ్వు గా పనిలో ఉండు, ఏడ సంగతి నే చూసుకుంటా. గట్లనే. రే హరిగా, హరి! అక్క చెప్పక్క. ఇంట్లో ఒక్కరంటే ఒక్కరు కూడా మిగలడానికి వీల్లేదు. నేను ఫోన్ చేసి చెప్తా, గప్పుడే గ్యాస్ ఆన్ చేసి బయటకొచ్చేరా. గట్లానే అక్క, నేను చూసుకుంటా. మానసి, మానసి! ఏందత్తా? మధు మృదుల ఎక్కడా? అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళారత్తా. ఏమండి, కాఫీ? పిల్లలు వస్తున్నామన్నారు కదా, ఒకసారి ఫోన్ చేయాల్సిందండి. వాళ్ళని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు భారతి? మనమే వెళ్ళి కలిసి ఉండేవాళ్ళం కదా. మనల్ని ఈ పరిస్థితిలో చూసి వాళ్ళు తట్టుకోగలరా? మృదులా, మధు, రండమ్మా. రండమ్మా. రండి.
నాన్న ఇది?